నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయానికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలు లెక్కించగా ప్రధాన హుండీలో 33,90,583 రూపాయలు, అన్నదానం హుండీలో 25,285 రూపాయలు, 1 కిలో 835 గ్రాముల వెండి, 66 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారంతో పాటు కెనడా, మలేషియా, యుఎస్ఏ, శ్రీలంక దేశాల కరెన్సీ నోట్లు కూడా హుండీలో భక్తులు వేశారని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల హుండీలో సమర్పించిన కానుకలు 126 రోజుల్లో ఉండి లెక్కించగా ఆదాయం సమకూరినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. ఈ ఆదాయాన్ని కెనరా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా ప్లస్ ఈ సేవా సంఘం వాళ్ళందరి సమక్షంలో హుండీలు ఇవ్వడం జరిగింది. టోటల్గా 33,99,583 రూపాయలు మెయిన్ హుండీ వచ్చింది. అదేవిధంగా 25,285 రూపాయల అన్నదానం హుండీ వచ్చింది. టోటల్ కలిపి 34,24,865 రూపాయలు నగదు రావడం జరిగింది. బ్యాంకు వాళ్ళకి అప్పగించాం. దాని రసీదు కూడా తీసుకున్నాం. అదేవిధంగా మిక్స్డ్ సిల్వర్ 1 కిలో 835 గ్రాములు మిక్స్డ్ సిల్వర్ రావడం జరిగింది. అదేవిధంగా మిక్స్డ్ గోల్డ్ 66 గ్రాముల 900 మిల్లీగ్రాములు రావడం జరిగింది. ఇది కూడా సీల్ చేసి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మిగతా దీంతో పాటుగా యూఎస్ డాలర్సు, తర్వాత కెనడియన్ డాలర్సు, ఆస్ట్రేలియన్ డాలర్సు, యూకే డాలర్స్ అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా నమోదు చేసుకున్నాం. ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ తాను చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, సూపరింటెండెంట్ నారాయణ, సీనియర్ అసిస్టెంట్ రామచంద్ర, అర్చకులు, సిబ్బంది, 108 మంది మహిళా సేవకులు హుండీ లెక్కింపుల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రభాకర్ యాదవ్తో పాటు ఆలయ ట్రస్ట్ సభ్యులు ముఖేష్ యాదవ్, నరేష్, సాయి కుమార్, సంతు, జాజుల క్రాంతి, బట్టు భిక్షపతి, పిల్లి మాణిక్య, ప్రభు, నరేందర్, వందన, నందికంటి, నందిని తదితరులు హాజరయ్యారు.